సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో తెలంగాణ క్రీడాకారులకు అవకాశం కల్పించాలని టీడీసీఏ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. సన్ రైజర్స్ ఆఫీస్ వద్ద ఓయూ విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన తెలియజేశారు. అనంతరం వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. తెలంగాణ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ క్రీడాకారుల పట్ల వివక్ష ప్రదర్శించడం సరికాదని విమర్శించారు. తెలంగాణ ప్లేయర్లను చెప్పని మేము సన్ రైజర్స్ టీమ్ అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇది వారికి చేర్పించండి అని చెప్పి మేము కోరుతాము. రెండు ఉన్నాయి రిప్రజెంటేషన్లు. ఒకటి కావ్యమారన్ గారికి బంజారా హిల్స్ లోని సన్ టీవీ సన్ రైజర్స్ వారి ఆఫీస్ దగ్గర తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మా ప్రశాంత్, రాజేష్, వినోద్, నాగన్న తదితరులు అందరం కలిసి ఈరోజు సన్ రైజర్స్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ గత 10-12 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. వాళ్ళు తెలంగాణ వనరులు వసతులు వాడుకుంటున్నారు, మరి ఉప్పల్ స్టేడియంను వాడుకుంటున్నారు, కానీ మా తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. 118 మంది తెలంగాణ ప్లేయర్స్ మరి రిజిస్టర్ చేయించుకున్నారు. ఐపీఎల్లో ఆడడానికి 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేయించుకుంటే 118 మంది ప్లేయర్స్ దగ్గర వెళ్ళి ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళకి దొరకలేదా అని చెప్పని నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. సన్ రైజర్స్ వారిని అడుగుతా ఉన్నాం. ఆయన కావ్యమారన్ గారు దొరకరు, షణ్ముఖం గారు సీఓ దొరకరు, మరి ఇక్కడ కిరణ్ గారు ఉంటారు, ఇక్కడ సన్ రైజర్స్ నాగేష్ గారు ఉంటారు. వారాన్ని వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. సన్ రైజర్స్ వాళ్ళు మరి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో అన్ని స్టేట్లో కూడా ఏదో టీమ్స్ చెన్నై కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, అందరు కూడా బెంగళూరు వాళ్ళ లోకల్ ప్లేయర్స్ తీసుకుంటున్నారు. 2-3 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. మరి తెలంగాణకి వెళ్ళి కూడా ఒక ప్లేయర్ని తీసుకోవాలో, 2 ప్లేయర్ని తీసుకోవాలో. 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ అవుతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తెలంగాణలో మరి సన్ రైజర్స్ వాళ్ళు ఒక్క ప్లేయర్ కూడా ఎందుకు తీసుకుంటలేరు? ఎవరు అడగటోళ్ళు లేరా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకేమో కరప్షనే కావాలి, వాళ్ళకి ఉప్పల్ స్టేడియంలో కరప్షన్ కావాలి, అన్నిట్లో కరప్షన్ కావాలి. వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు 69 కోట్లు వేసుకున్నారు. మరి గత 10-12 సంవత్సరాల నుండి కూడా మరి 600 కోట్లు ఉప్పల్ స్టేడియంలో మరి అవినీతి జరిగింది. 42 మంది మీద ఏసీబీ కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఏమైందంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు శివలాల్ యాదవ్ కానీ, హర్షదీప్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా వీళ్ళను సన్ రైజర్స్ అడిగే వాళ్ళకి అర్హత లేదు. సన్ రైజర్స్ అడిగే క్వశ్చనింగ్ చేసే వాళ్ళకు ధైర్యం లేదు, దమ్ము ధైర్యం లేదు. అందుకొరకు ఈరోజు మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరి తరఫున కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. మాకు కావాల్సింది తెలంగాణ ప్లేయర్లను తీసుకోండి. యంగ్ టాలెంట్ ఉంది, చాలా మంది యువకులు హైదరాబాద్ లో ఆడుతా ఉన్నారు. మరి ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్లేయర్స్ తీసుకుంటున్నప్పుడు మీరెందుకు తీసుకోవట్లేదు తెలంగాణ ప్లేయర్స్ అని చెప్పి వారు క్వశ్చనింగ్. కావ్యమారన్ జీ, యూ ప్లీజ్ లుక్ ఎట్ ద హైదరాబాద్ టాలెంట్. ద తెలంగాణ టాలెంట్ ఈస్ వెరీ గుడ్. కావ్యమారన్ జీ, యూ ఆర్ టేకింగ్ ఓన్లీ తమిళనాడు ప్లేయర్స్, యూ ఆర్ నాట్ టేకింగ్ తెలంగాణ ప్లేయర్స్. 118 players are registered under IPL system to play for the IPL. You are not taking us into consideration. That is the request, Kavyamaran ji. We want to give a representation. You please come and take the representation on behalf of either Shenmugam Garu or any of one of you. Come and take the representation. We are not anything. This is the only protection we are doing. We want our justice because talent should not go waste in Telangana. That is our humble request. ఈ రోజు మనం అందరం చూస్తూ ఉన్నాము, 1000 కోట్ల రూపాయల మరి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మరి 1000 కోట్లు లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, మరి అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఎట్లా కావాలి? కావ్యమారన్ గారు దొరకరు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అడగరు. మరి దీనికి ఎట్లా పరిష్కారం కావాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ సన్ రైజర్స్ ఆఫీస్ దగ్గర మేము వచ్చి మేము మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే చూస్తూ కూర్చుంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా గొప్పగా మాకు ఈ యొక్క అవినీతి అక్రమాల గురించి మాకు చిట్టా మేము బయట పెట్టబోతున్నామని చెప్పని. జై తెలంగాణ, జై కేసీఆర్.